కూడా తీసుకుందాం. రైట్, రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, ఏం చెప్తారండి? లగచర్ల ఇష్యూని డైవర్ట్ చేసేందుకే బీజేపీ నేతలు మూసీ నిద్ర ప్రోగ్రామ్ అంటూ కూడా కేటీఆర్ నిన్న కామెంట్స్ చేయడం జరిగింది. ఢిల్లీకి వెళ్లి కూడా ఆయన నిరసన తెలుపుతూ ఉన్నారు. సో ఏంటి, బీజేపీ కాస్త వెనకబడిందా లగచర్ల ఇష్యూని కంపేర్ టు బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లే విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ కొంత వెనకబడింది అనుకోవాలా? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఇప్పుడు లగచర్ల ఇష్యూలో ఇప్పుడు మీరు కేటీఆర్ గారు ఏమంటారు, మూసీలో ఏదో డ్రామా చేస్తున్నారు అంటున్నారు. పోనీ ఇప్పుడు లగచర్లలో నిన్న మా ఎంపీలు పోయినారు. మా ఎంపీలు పోయి అక్కడ మా ఎంపీలని పోలీసులు అరెస్ట్ చేసినారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఎంపీ అయితే మా సొంత నియోజకవర్గం ఎంపీ డికే అరుణ గారు సొంత నియోజకవర్గ ఎంపీకి తన సొంత నియోజకవర్గంలో వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకొని ఇది ఎక్కడి రాజ్యము, ఎందుకు అడ్డుకుంటున్నారు, మా నియోజకవర్గంలో మేము వెళ్ళడానికి మాకెందుకు, మీకు పర్మిషన్ కావాలా, మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని అంటే వాళ్ళు చెప్పే సెక్షన్లు ఏదో అదైతుంది ఇదైతుంది అని చెప్పేసి రకరకాలుగా ఏదో కారణాలు చెప్పేసి అడ్డుకున్నారు. పోనీ దాని తర్వాత ఎక్కడికి తీసుకొచ్చినారు, నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి వదిలేసినారు. అంటే నేను ఏమడుగుతున్నానంటే, ఈ మూసీ నిద్ర కావచ్చు, మూసీ నిద్ర చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క భయభ్రాంతులను అయితే గురి చేశారో, వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భయభ్రాంతులకు గురి చేసిందో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళతో కలిసి ఒక రోజు నిద్రిస్తే వాళ్ళ యొక్క భయాలు ఏంటని తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ ఒక కార్యక్రమం తీసుకొని మేము వాళ్ళ యొక్క భయాలని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇల్లు కూలగొట్టే కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకునే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం. ఈ రెండు పనులు మేము చేసినప్పుడు మేము ఎవరిపైన పోరాటం చేస్తున్నట్టండి, మేము ప్రజల తరపున ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారు, ఇక్కడ మూసీలో ఇల్లు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళ తరపున, అదేవిధంగా అక్కడ లగచర్లలో ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఎస్సీ ఎస్టీలు దళితులు మన గిరిజనులు ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఎవరైతే భూములు బలవంతంగా లాక్కోబడుతున్నాయో వాళ్ళ తరపున బీజేపీ పోరాటం చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ ఏం కామెంట్ చేశాడు, లేకపోతే ఇంకో ఏం కామెంట్ చేశాడు మాకు అనవసరం. కేటీఆర్ తో మాకు సంబంధమే లేదు. ఆయన కూడా మాలా ఒక ప్రతిపక్ష పార్టీ, ఆయన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాదు. ఏదో కామెంట్లు చేస్తా ఉంటాడు. ఆయనకు భయం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇప్పటికే 3వ స్థానంకి పోయింది. 3వ స్థానం నుంచి ఇంకా ఎక్కడ దిగజారిపోతామని చెప్పేసి ఒక భయం ఏర్పడింది. ఆ భయంలో భాగంగా బీజేపీ ముందుకు పోతుంది, బీజేపీని ఎట్లా అడ్డుకోవాలని చెప్పేసి బీజేపీ పైన సెటర్లు వేస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కలిసి వ్యాపారాలు చేయలేదనో, నువ్వు మీ కుటుంబ సభ్యులు కలిసి రేవంత్ రెడ్డితో వ్యాపారాలు చేయలేకపోయింటే, మీకు ఎన్నో కేసులు ఉన్నాయి. ఒక కాళేశ్వరం కేసు నుంచి, ఒక గెరల స్కామ్ నుంచి, ఒక ఫోన్ ట్యాపింగ్ నుంచి, ఇట్లా అన్ని కేసులు మీరు కుమ్మక్కైపోయి రేవంత్ రెడ్డితో కుమ్మక్కైపోయి మీ అరెస్టు జరగకుండా మీరు అడ్డుకుంటారని చెప్పేసి తెలిసి కూడా ప్రజలు మిమ్మల్ని ఇంకా భరిస్తున్నారంటే దాని అర్థం మీ కుమ్మక్కు విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది. కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి ఢిల్లీకి వెళ్లి చెప్పడం వల్లే కూడా ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు ఇక్కడే దళితుల మీద ఇది జరిగిందా, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చెప్పడం వల్ల అంత ఇమీడియట్ గా కేటీఆర్ గారు చెప్పడం వల్ల ఇమీడియట్ గా వాళ్ళు వచ్చారంటూ కూడా వీళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు పోలేదు, బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి పోలేకపోయినారు, వాళ్ళ సమస్యలు వినలేకపోయినారు. వాళ్ళకు ఏదో అండర్స్టాండింగ్ ఉంది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఖచ్చితంగా ఏదో అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరికైతే భూములు ఇవ్వాలనుకున్నారో లగచర్లలో, ఆ భూములు ఎవరికైతే అప్పచెప్పాలనుకున్నారో అందులో సీఎం బంధువు ఉన్నాడు. అదే సీఎం బంధువు కవిత గారితో కేటీఆర్ గారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ వ్యాపార సంబంధాల్లో భాగంగా వీళ్ళెవరు కూడా లగచర్ల విషయం పైన కేటీఆర్ గారు కావచ్చు ఈయన గారు మాట్లాడట్లేదు. అక్కడ ఢిల్లీకి పోయింది ఆయన హ్యూమన్ రైట్స్ కి పోయినాడు. అక్కడ హ్యూమన్ రైట్స్ కి పోయినంత మాత్రాన హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఎస్టీ కమిషన్ ఉంటుంది, ఎస్సీ కమిషన్ ఉంటుంది. ఎస్టీ కమిషన్ కి మెజిస్ట్రియల్ పవర్ ఉంటుంది. వాళ్ళని మేము పంపించాం, బీజేపీ పంపించింది. ఎవరు వాళ్ళ ఇల్లు వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడైతే గిరిజనులకి దళితులకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే వాళ్ళు భూములు ఇల్లు స్థలాలు లాక్కోబడతాయో, ఎక్కడైతే వాళ్ళకు సామాజికంగా అసమానతలు చూపిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ ఎంటర్ అవుతుంది, 100% ఎంటర్ అవుతుంది. ఇది మోడీ హయాంలో నడుస్తున్నటువంటి ఎస్సీ కమిషన్ కాబట్టి వాళ్ళు దాంట్లో భాగంగా వచ్చారే గాని ఇక్కడ కేటీఆర్ చెప్పిండనో
కేటీఆర్ ఢిల్లీకి వచ్చి మాకు పాఠాలు నేర్పించాల్సిన అంత అవసరం లేదు. కేటీఆర్ ఢిల్లీకి వచ్చేసి మా నాయకులకు చెప్పాల్సినంత, అంటే కేటీఆర్ తో చెప్పించుకోవాల్సినంత అవసరం మా నాయకులకు పట్టలేదు. ఇంకా నేను ఇంకో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎక్కడైతే లగచర్ల సంఘటన జరిగిందో అక్కడ మా బీజేపీ ఎంపీ ఉన్నారు. అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు. ఇదే బీజేపీ ఎంపీ గారు అదే కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో ముఖ్యమంత్రికి ఎలక్షన్ లో ముప్పు తిప్పలు పెట్టారు. 3 చెర్లు నీళ్లు దాపించారు. ఆల్మోస్ట్ అక్కడ ఓడిపోయే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రికి. ఏదో ఇక చావు తప్పి కళ్ళొట్టు పోయినట్టుగా బయటపడ్డారు. కానీ కొడంగల్లో కూడా ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు ఓడిపోయారు. అక్కడ బీఆర్ఎస్ కి ఏం పని? బీఆర్ఎస్ ఎవడు పట్టించుకుంటాడు? బీఆర్ఎస్ కి కనీసం డిపాజిట్ కూడా ఎక్కడ. నేను అందుకే అంటున్నాను, మీరు కేటీఆర్ గారు అనవసరమైనటువంటి మీ యొక్క ఆలోచనలు పెట్టుకొని బీజేపీని ఎక్కడ తగ్గించాలని చెప్పేసి మీరు చూస్తున్నారు. మీరు కుమ్మక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చేస్తుండండి. అంతకుముందు కేసీఆర్ చేసినటువంటి పాలననే కంటిన్యూ చేస్తున్నాడు. మార్పు ఎక్కడుంది చెప్పండి ఒకసారి. మార్పు ఎక్కడైనా ఉందా? ఇన్ని కేసులు అని చెప్పినారు. ఆ కాలేజ్ రైట్ రవికుమార్ గారు, రైట్ బీఆర్ఎస్ నుండి దేవి ప్రసాద్ గారు, రైట్ ఆ మనీ పవర్ అంతా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండి దోచుకున్నదే కదా. ఆ మనీ పవర్ తోనే కదా కేటీఆర్ ఇంత గర్వంగా మాట్లాడుతున్నాడు. ఇంకా తగ్గలేదు కదా. ప్రభుత్వంలో నుంచి అధికారం నుంచి పోయినా కూడా ఆయన ఇంకా కళ్ళు ఎత్తికెక్కి ఉన్నాయి, ఇంత దిగలే కదా. నేనేమంటున్నా, ప్రజల పట్ల మేము పోరాడుతున్నాం. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. మేము పోరాడుతున్నప్పుడు మీరు స్వాగతించాల్సింది పోయి మా పైన మీరు మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు కదా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నట్టు కదా. రైట్ బీఆర్ఎస్ నుండి దేవి ప్రసాద్ గారు